ఇది మీకు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు వైద్యం చేయడంలో సహాయపడుతుంది. రాబోయే కొన్ని వారాల పాటు మీరు ఖచ్చితంగా నడవలేరని ది ట్రీ ఆఫ్ లైఫ్ కు వెళ్ళనివ్వండి. కానీ ఎవరైనా వెళ్ళాలి కదా, లేకుంటే మనందరం బాధపడాలి. అమ్మా, నేను వెళ్తాను. ఇది విన్న ఆ గదిలో ఉన్న పెద్దలందరూ కంగు తిన్నారు. ఏమిటి అంత పిచ్చిగా మాట్లాడొద్దు. అవును, ఈ విషయం మీ తల్లికి చెప్పాను. అమ్మా, నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని నేర్పించావు. ఇంకా ప్రకృతిని కాపాడడానికి చేయమన్నావు. ఇవన్నీ చేయాల్సిన సమయం ఇప్పుడు ఉన్నప్పుడు నన్నెందుకు వెళ్ళనివ్వటం లేదు? లిండా నిశ్శబ్దంగా ఉండిపోయింది, ఎందుకంటే ఆమెకి ఏం చెప్పాలో తోచలేదు. సెయింట్ వామ్వుడ్ ఆమె చేతిని పట్టుకుని జేబులోంచి ఒక మ్యాప్ని తీసి ఆమెకి అందించాడు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నీ తల్లి లాగానే. నువ్వు వెళ్ళాలని నిశ్చయించుకుంటే దీన్ని తీసుకుని వెళ్ళు. ఇదేంటి? ఇది ఒక మాయా పటము. ఇది ద ట్రీ ఆఫ్ లైఫ్ కు వెళ్ళడానికి దిశని నీకు చూపిస్తూ ఉంటుంది. నువ్వు నీ మార్గంలో ఉన్నప్పుడు ఐస్ కప్ నీటి అడుగున ఎంత ఉందో ఇది నీకు చూపుతూ ఉంటుంది. ఇది నిన్ను చురుగ్గా ఉంచుతుంది, అప్రమత్తంగా మరియు నిర్ణయిస్తుంది. చాలా ధన్యవాదాలు. యు ఆర్ వెల్కమ్. కానీ గుర్తుంచుకో, నువ్వు దీనిని ఎట్టి పరిస్థితిలోనూ కోల్పోకూడదు. ఒకవేళ అలా జరిగితే నువ్వు ఐస్ కప్ కి తిరిగి వెళ్లే దారి అస్సలు దొరకదు. నా బంగారు, నువ్వు దీన్ని చేయవలసిన అవసరం లేదు. నాకుంది అమ్మా, నేను చేస్తాను. నేను దూరంగా ఉన్నప్పుడు దయచేసి జోల్కీని జాగ్రత్తగా చూసుకోండి. నేను త్వరలోనే వస్తాను. కానీ నా బంగారు, ఇప్పుడు రాత్రి బయలుదేరవలసిన అవసరం లేదు. నువ్వు ఉదయాన్నే బయలుదేరవచ్చు. మనకి సమయం లేదమ్మా, నేను ఇప్పుడే వెళ్ళాలి. హోప్ తన తల్లిని కౌగిలించుకుని వీడుకోలు పలికింది. సెయింట్ వామ్వుడ్ తనకి ఒక మాయాజాలమైన గొడుగుని అందించారు. ఇంకా మిసెస్ చెర్రీ ఆమెకి సంచి నిండా పళ్ళనిచ్చింది. మరి ఎప్పుడైతే హోప్ సముద్ర తీరాన్ని చేరుకుందో ఆమె సెయింట్ వామ్వుడ్ కి వీడుకోలు పలికి ఆమె ప్రయాణాన్ని మొదలుపెట్టింది. హోప్ మరియు తన చిన్న పడవ బలమైన గాలులు మరియు భారీ తరంగాలను ధైర్యంగా ఎదుర్కొంటూ గమ్యస్థానానికి చేరుకుంది. ఆమె చుట్టూ సుడిగుండాలు వచ్చినా కూడా, హురికేన్లు వచ్చినా కూడా భయపడకుండా పడవ మీద తను ప్రయాణిస్తూ తన గమ్యాన్ని చేరుకుంది. ట్రీ ఆఫ్ లైఫ్ దీవి వచ్చేంత వరకు ప్రయాణాన్ని సాగించింది. నేను చివరకు చేరుకున్నాను. ఆమె దీవిని చేరుకుంటూ ఉండగా ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఆమె ఎంత బలంగా పడవను పట్టుకోవడానికి ప్రయత్నించినా ఆమె విఫలమై అయింది. ఆమె కెరటాల్లో కొట్టుకుపోయింది. ఆ చిన్న తల్లి హోప్ కళ్ళు తెరుచుకోగానే ఆమె ట్రీ ఆఫ్ లైఫ్ ఐలాండ్ లో ఉందని గమనించింది. ఆ చెట్టును చూడగానే ఆమె కళ్ళు ఆశతో నిండిపోయాయి. కానీ అక్కడికి చేరుకోవడం అంత సులభమైన పని కాదు. తాను మ్యాజికల్ మ్యాప్ లో చూసింది. ఆమె గమనించింది తన చిన్న నగరం ఐస్ కప్ సముద్రానికి ఎంతో దూరంగా ఉందని ఆమె గ్రహించింది. మరోవైపు గ్లోవార్ ఐస్ కప్ నగరంపై తన బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు. తన అగ్నిజ్వాలలతో మంచు పర్వతాలను కరిగిస్తూ సముద్రపు ఉపరితలాన్ని పెంచుతూ పోతున్నాడు. నేను తొందరపడాలి. ఐస్ కప్ కు ఎక్కువ సమయం లేదు. పట్టుదలతో హోప్ ఆ చెట్టు వైపుగా నడవడం మొదలుపెట్టింది. చల్లటి హోరుమంటున్న గాలులు వేస్తున్నా కూడా హోప్ ఎక్కడా ఆగలేదు. నేను వదులుకోను. అందరూ నన్నే నమ్మి ఉన్నారు. ఆమె తన ప్రయాణాన్ని అలా సాగిస్తూనే ఉంది. ఎంతవరకు అంటే ఆ చల్లటి గాలులు ఆమెపై మంచుని ఏర్పరచడం మొదలుపెట్టేంత వరకు. చివరికి మంచు మొత్తం హోప్ ని కప్పేసింది. ఇంకా ఆమె గడ్డ కట్టడం మొదలుపెట్టింది. భయంతో ఇంకా గడ్డ కట్టుతూ తన సంచిలో దేన్నైనా ఉపయోగించడానికి ఓ వస్తువు కోసం వెతకసాగింది. అదే సమయంలో సెయింట్ వామ్వుడ్ తనకిచ్చిన మాయాతో కూడిన గొడుగుని తను తాకింది. తను గడ్డ కట్టే లోపే తాను ఆ గొడుగుని బయటికి తీసి బటన్ నొక్కింది. అదే సమయంలో ఆ గొడుగు విరుచుకుంది. ఇంకా దాని నుండి వెచ్చటి గాలి వచ్చి ఆ మంచుని కరిగించేసింది. ఇంకా ఆమె శరీరం మామూలుగా అవడం మొదలుపెట్టింది. ఇంకా ఆమె ఆకాశం వైపు చూసి ఇలా అంది, సెయింట్ వామ్వుడ్ ధన్యవాదాలు. హోప్ చల్లని గాలులకు వ్యతిరేకంగా గొడుగుని కవచంగా ఉపయోగించి చివరకు ఆమె ట్రీ ఆఫ్ లైఫ్ వరకు చేరుకునేంత వరకు నడుచుకుంది. పురాతన చెట్టు అద్భుతంగా కనిపించింది. దాని చుట్టూ ఉన్న చలిని తాకలేదు. ఇది పచ్చగా మరియు సజీవంగా ఉంది. ఆమె చెట్టు దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది. తాను మనసులో ఉన్న మాటల్ని ఇలా చెప్పింది. పురాతనమైనది. నా పిలుపుని గమనించండి. గ్లోబల్ వార్మింగ్ అని పిలువబడే దుష్ట గ్లోబల్ మాన్స్టర్ ని ఓడించడంలో మీ సహాయం ఉండటానికి వచ్చాను. ఎవరినైతే గ్లో వార్ అంటారు. నన్ను ఇంత గాఢ నిద్ర నుండి ఎవరు మేల్కొల్పారు? ఇక్కడికి రావడానికి తుఫానులో చలిని ధైర్యం చేసిన చిన్నపిల్ల ఎవరు? నేను ఐస్ కప్ యొక్క హోప్.
మరియు నేను మీ సహాయం కోరడానికి వచ్చాను. దయచేసి గ్లో వార్ నుండి రక్షించండి. నేను మీకు సహాయం చేయగలను, కానీ ప్రతిఫలంగా ఏదైనా నాకివ్వాలి. అంత నువ్వు ప్రియంగా పట్టుకున్నదేమిటి నీ చేతుల్లో? ఇదా, ఇది నన్ను ఇంటికి తిరిగి పంపించే మ్యాప్. ఇది లేకుండా నేను తిరిగి వెళ్ళలేను. అయితే అదే నాకు కావాలి. నాకు ఆ మ్యాప్ ఇచ్చేయి. నేను నీచమైన రాక్షసుడిని నాశనం చేస్తా. సరే, తీసుకో. ఏమిటి, ఇంటికి వెళ్ళడానికి నీకు అది అక్కర్లేదా? కావాలి, కానీ ఇది నేను ఇవ్వకపోతే తిరిగి వెళ్ళడానికి నాకు ఇల్లంటూ ఉండదు. కానీ ఇక్కడ నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు. చలి, తుఫాన్లు కోరుకునే వారికి చిన్న సమస్యలు, కానీ మిగతావన్నీ విఫలమయ్యే పరీక్ష ఇది. ప్రియమైన జీవితంలో తమ ఆస్తుల్ని ఎక్కడ పెట్టుకున్నారో మరో ఆలోచన లేకుండా వదులుకున్నావు. ఒక్క క్షణం ఆలోచించకుండా నేను నీకు సహాయం చేస్తాను. ఇలా అని ది ట్రీ ఆఫ్ లైఫ్ ఆమె కళ్ళు మూసుకుంది. చుట్టూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పిల్లలకు చేరుకోవడంతో ఆకులు తుఫాను మరియు రిఫ్రెష్ గాలులు వీచాయి. వాటిని తిరిగి జీవనానికి తీసుకొచ్చాయి. మొక్కలు చెట్లుగా మారాయి మరియు ఎండిన చెట్లు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. జీజీ స్నేహితులు తన ప్రియమైన చెట్టు స్నేహితులను చూసి ఆకాశాన్ని విడిచిపెట్టి వారిని పలకరించడానికి పరిగెత్తాయి. ఆ సమయంలో ప్రపంచ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రావడం ప్రారంభించడంతో గ్లోవార్ యొక్క శక్తి బలహీనపడింది. అతను నెమ్మదిగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అంతేకాకుండా అతను మొత్తం ప్రపంచంలో రాయిగా మారిపోయాడు. త్వరలో ప్రపంచం నయం కావడం ప్రారంభమైంది మరియు ఆకుపచ్చగా మరియు బలంగా పెరిగింది. ఇకపై నువ్వు భయపడవలసిన అవసరం లేదమ్మా. ఇప్పుడు నువ్వు సురక్షితంగా మీ ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. ఇది నీకు అవసరమైనది. అలా చెప్పి ది ట్రీ ఆఫ్ లైఫ్ మ్యాప్ను హోప్కి తిరిగి ఇచ్చింది. ఆమె చాలా సంతోషించింది. ప్రియమైన అమ్మమ్మ, ధన్యవాదాలు. మీరు నిజంగా ఒక అద్భుతమైన జీవి. నేను ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లలకు ఎప్పుడూ సహాయం చేస్తాను. ధన్యవాదాలు తల్లి. అందరూ నీలాగే ఆలోచిస్తే ప్రకృతిని బాగా చూసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచుతావని వాగ్దానం చేయి నాకు. నేను వాగ్దానం చేస్తున్నా. హోప్ మరియు ది ట్రీ ఆఫ్ లైఫ్ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోప్ ఆ మాయాపటాన్ని తనిఖీ చేసి ఐస్ కప్ నీటి నుండి బయటకు వస్తున్నట్లు చూసింది. ఆమె సంతోషంగా ఇంటికి తిరిగి తన ప్రయాణం ప్రారంభించింది. హోప్ ఐస్ కప్కు చేరుకునే సమయానికి అంతా బాగానే ఉంది. హోప్ ఆనందంగా ఉంది మరియు ప్రజలు ఆమెను బహిరంగంగా చేతులతో స్వాగతించారు. తల్లిని చూడటానికి హోప్ పరిగెత్తింది. అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నేనెంతో భయపడ్డా. నా బంగారు, నువ్వు మళ్ళీ నా చేతుల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా మమ్మల్ని రక్షించావు. నీ కూతురు చాలా ధైర్యవంతురాలు, ఇంకా బలశాలి లిండా. ఆమె అచ్చు మీలాగే తయారయింది. కానీ ఇది చూసి నాకు అస్సలు అనిపించట్లేదు ఇది మంచి విషయము అని. అందరూ మనస్ఫూర్తిగా నవ్వారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా మరియు నవ్వుతూ చూడాలని ఆశిస్తున్నా. ఆ రాత్రి తరువాత లిండా హోప్ని నిద్రపోయేటప్పుడు ఆమె ఇలా చెప్పింది. అమ్మా, నేను ఐస్ కప్ నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నా. నా బిడ్డ ఎందుకు? ఇప్పుడే మీరు తిరిగి వచ్చారు. గ్లో వార్ ని మళ్ళీ మేల్కొల్పడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి ది ట్రీ ఆఫ్ లైఫ్ సందేశాన్ని వ్యాప్తి చేస్తాను. మరి అదేమిటి? ఆమె పిల్లలను రక్షించడానికి చెట్లను నాటాలి. గ్లో వార్ ను మళ్ళీ మళ్ళీ మేల్కొల్పకుండా ఆపడానికి ఏకైక మార్గం ఎక్కువ చెట్లను నాటడం, వాటి నరికివేయడం కాదు. నగరాలు ఇంధనాలను వాడటం మానేసి శక్తివంతమైన గాలులు మరియు భయంకరమైన జలాలతో పాటు శక్తి కోసం గోల్డెన్ ఏంజల్స్ అనే మా స్నేహితులను ఉపయోగించాలి. కానీ అది కూడా మితంగా. హానికరమైన రసాయన వాడడాన్ని తగ్గించడానికి మనం అలా చేస్తే మనం ప్రపంచాన్ని మళ్ళా వేడిగా చేయలేము. ఓ, నువ్వు ఒంటరిగా చేయబోతున్నావా ఇదంతా? మార్ష్, టామ్, క్రెడిల్, జానీ మరియు లిన్సీ కూడా నాతో వచ్చి అవగాహన వ్యాప్తికి సహాయం చేయాలనుకుంటున్నారు. ఓ, ఇది చాలా ఉత్తమమైంది కదా. నీ ప్రయాణంలో నీకు అదృష్టం కలగాలని కోరుకుంటున్నా. ఈ రాత్రికి నా చిన్నారి హోప్గా నా దగ్గరే ఎందుకు ఉండకూడదు? తప్పకుండా. నేను ఎప్పుడు నీ చిన్న బిడ్డ హోప్నే అవుతాను. అలా అని తల్లి కూతుర్లు ప్రశాంతంగా నిద్రపోయారు, ఒకళ్ళ గుండెలను ఒకళ్ళు హత్తుకొని. మరుసటి రోజు ఉదయాన్నే గోల్డెన్ ఏంజల్స్ సూర్యుడి నుంచి భూమి మీద కిందకు వచ్చాయి. జీజీ ఫ్రెండ్స్ వాళ్ళని కౌగిలించుకున్నారు మరియు ప్రతిదీ తిరిగి ఉండాల్సిన విధంగానే ఉండిపోయింది.
ప్రకృతిని కాపాడడానికి ఆమె ధైర్యం మరియు సంకల్పం ద్వారా హోప్ తన వంతు కృషి చేసింది. తను నిరూపించింది మనం కూడా మన వంతు సాయాన్ని చేసి మన భూమిని కాపాడాలి అని.